శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. చాలా మంది మిత్రులు ఈ మధ్య నన్ను అడుగుతున్నారు, మీరు ఈ జ్యోతిష్యం గురించి చెప్తున్నారు కదా, యూస్ఫుల్. జ్యోతిష్ శాస్త్రంలో యోగాలు ఎన్ని ఉన్నాయి, ఆ యోగాల యొక్క ఫలితాలు ఏమిటి, అవి ఏ యోగాలు, అవి ఎవరెవరికి ఉపయోగిస్తాయి, ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉంటే ఉపయోగిస్తాయి అని వివరాలు అడుగుతున్నాం. అందుకని జ్యోతిష్ శాస్త్రంలో చాలా యోగాలు ఉన్నాయి. కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. మంచి యోగాలు ఎట్లా పనిచేస్తాయి, చెడు యోగాలు ఎట్లా పనిచేస్తాయి అంటే ఆ గ్రహాలు ఆ లగ్న కుండల్లో ఉన్నటువంటి స్థానాలను బట్టి ఉపయోగిస్తాయి. కాబట్టి నవగ్రహాలు అన్నీ కూడా చెడ్డవి కాదు, అన్నీ కూడా మంచివి కాదు. అవి ఉన్నటువంటి స్థానాలను బట్టి పాపగ్రహాలని శుభగ్రహాలని నిర్ణయిస్తాయి. నేను వాస్తవానికి నవగ్రహాల్లో పాపగ్రహాలే లేవు, అన్ని శుభగ్రహాలే. ఉన్న స్థానాన్ని బట్టి మాత్రమే పాప శుభాలని నిర్ణయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియోలో ఒక గొప్ప యోగం గురించి వివరిస్తాం. గజకేసరి యోగము. ఇది మంచి యోగాల్లో ఒక అద్భుతమైనటువంటి యోగం. అయితే ఈ గజకేసరి యోగం వల్ల లాభ నష్టాలు ఏమిటంటే, అసలు గ్రహాలు ఎక్కడెక్కడుంటే ఈ గజకేసరి యోగం ఉపయోగపడుతుందంటే, లగ్నంలో కానీ, చతుర్థంలో కానీ, సప్తమంలో కానీ, దశమంలో కానీ, ముఖ్యంగా గురుడు చంద్రుడు కలిసి ఉన్న, పరస్పరం గురుడు చంద్రుడు సమసప్తకాల్లో ఉన్న, ఇది గజకేసరి యోగం అంటారు. అయితే చాలామంది మహర్షులు దీన్ని కొన్ని రకాలుగా డివైడ్ కూడా చేసి చెప్పారు. ఏమిటంటే, ఏదైతే రాశి కుండలిలో ఉందో అదే నవాంశ కుండలిలో కూడా ఉన్నట్టయితే కనుక దీన్ని గజకేసరి యోగం అనాలి, లేకపోతే ఇది వర్తించదని. కానీ కొద్దిమంది అయితే నవాంశతో సంబంధం లేదు, ఆరుడంతో సంబంధం లేదు, కేవలం లగ్న కుండల్లో మాత్రం ఉన్నట్టయితే కనుక మనకి ఇది యోగిస్తుందని చెప్పు. సరే, ఏమైనప్పటికీ కూడా గురు చంద్రుడు యొక్క కాంబినేషన్ చాలా అద్భుతమైంది. అట్లాగే గజకేసరి యోగంలో కనుక ఉదాహరణకి మిథున లగ్నం ఉంది. మిథున లగ్నానికి గురుడు ద్వితీయంలో ఉన్నాడు, చంద్రుడు అష్టమంలో ఉన్నాడు. ఇది గజకేసరి యోగమే, చాలా అద్భుతమైన యోగం. ఎందుకంటే ద్వితీయంలో గురుడు ఉచ్చస్థానం కూడా. అట్లాగే గురువు వీక్షణ పొందినటువంటి ఉచ్చ గురు వీక్షణ పొందినటువంటి చంద్రుడు 100% బలీయుడు. అట్లాగే తులా లగ్నానికి దశమంలో గురుడు, చతుర్థంలో చంద్రుడు. ఇది కూడా చాలా గొప్ప యోగం. అయితే అదే తులా లగ్నానికి చతుర్థంలో గురుడు, దశమంలో చంద్రుడు ఉన్నట్టు కనుక గురుడికి సహజంగానే నీచ రాశి, అది మకర రాశి. తులారాశికి 4వ రాశి మకర రాశి, అది నీచ రాశి. కానీ దశమంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క వీక్షణ వలన చంద్రుడు గురుడికి నీచభంగ రాజయోగం అయిపోయింది. అంటే ఇప్పుడు గురుడు నీచిలో లేడు, ఉన్నత స్థితిలోనే ఉన్నాడు. కాబట్టి ఆ యోగం అద్భుతంగా పనిచేస్తుంది. ఇట్లాగా ఈ గురు చంద్రులు సమసప్తకము కలయిక ఉన్నట్టయితే కనుక దీన్ని గజకేసరి యోగము అంటారు. ఈ గజకేసరి యోగం వల్ల మంచి విద్య, సంఘంలో కీర్తి ప్రతిష్టలు, అఖండమైనటువంటి ఆయుర్దాయం, జీవించి ఉన్నంత కూడా సుఖంగా తన పని తను చేసుకోగలుగుతూ ఆయురారోగ్యాలతో ఉండటం, అట్లాగే సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు, మంచి ఉన్నత విద్య, ఈ విద్య వలన అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, దానివల్ల సన్మానాలు, ఇవన్నీ కూడా ఈ గజకేసరి యోగం వలన కలిగి. అట్లాగే ఆ గజకేసరి యోగం కనుక లగ్నంలో చంద్రుడు, సప్తమంలో గురుడు, లేదా సప్తమంలో చంద్రుడు, లగ్నంలో గురుడు కనుక ఉన్నట్టయితే ఈ యొక్క భార్యాభర్తల యొక్క అన్యోన్యత చాలా అనుకూలంగా ఉంటుంది. అట్లాగే గురుడు చంద్రుడు కలిసి దశమంలో కనుక ఉన్నట్టయితే
లేకపోతే చతుర్థ దశమాల్లో కనుక ఉన్నట్టయితే ఒకరికొకళ్ళు మంచి ఉద్యోగం, మంచి గృహవసతి, మంచి విద్య, భూలాభం అవన్నీ కూడా ఉంటాయి. అట్లాగే గురుడు చంద్రుడు కలిసి కనుక చతుర్థ స్థానంలో కనుక ఉన్నట్టయితే కనుక మంచి ఉద్యోగం ఉంటుంది, అధికమైనటువంటి గృహాలు ఉంటాయి, అధికమైనటువంటి భూములు ఉంటాయి. ఈ గజకేసరి యోగం అనేది ఒక జ్యోతిష్ శాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి యోగం. సాధారణంగా ఈ గజకేసరి యోగం ఉన్నటువంటి వాళ్ళకి తిరుగులేదు. వాళ్ళ మాటకు కానీ వాళ్ళ పనులకు కానీ నిజాయితీగా ఉంటారు, కష్టపడి పనిచేస్తారు, కష్టపడి సంపాదించుకుంటారు. అట్లా ఈ గజకేసరి యోగం ఉన్నటువంటి వ్యక్తులు సంతానం కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటారు. వాళ్ళ స్త్రీ పురుషుల సంతానం కూడా మంచి ఉచ్చ స్థితిలో మంచి అభివృద్ధికారకంగా ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ఒక లెక్క ప్రకారం అయితే కనుక తల్లిదండ్రులు ఇద్దరు జాతకాల్లో కనుక ఎవరో ఒకరి జాతకంలో గజకేసరి యోగం ఉన్నట్టయితే కనుక సంతానంలో కూడా ఎవరో ఒకరికి ఆ యోగం వర్తిస్తుందని చెప్పి ఒక సూత్రం ఎక్కడో చూసినట్టు కూడా గుర్తున్నాం. కాబట్టి గజకేసరి యోగం కనుక తల్లిదండ్రుల జాతకాల్లో ఉన్నట్టయితే సంతానం మంచి అభివృద్ధికరంగా ఉంటుంది, మంచి విద్యావంతులుగా ఉంటారు, తల్లిదండ్రులు మాటలు వింటారు, వాళ్ళకి లోబడి జీవన విధానం ఉంటుంది. అట్లాగే గజకేసరి యోగం ఉన్నటువంటి వాళ్ళకి సంఘంలో వాళ్ళ యొక్క మాటకు విలువ ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, వాళ్ళు నిజాయితీగా జీవన విధానం ఉంటుంది. అట్లాగే మీన లగ్నానికి గురుడు భాగ్యంలో ఉండి చంద్రుడు కనుక ఉచ్చులో ఉన్నట్టయితే కనుక వృషభ రాశిలో అదొక అద్భుతమైనటువంటి గజకేసరి యోగం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యోగంలో ఇంతకుముందు పైన ఏవైతే చెప్పుకున్నాయో అవన్నీ కూడా ఆ జాతకంలోనే ఇమిడి ఉంటాయి. ఆ జాతకుడు భూమి మీద పడిన దగ్గర నుంచి జీవన పర్యంతం కూడా ఎక్కడా ఏ విధమైనటువంటి లోట్లు లేకుండా మంచి అభివృద్ధికరంగా ఉంటున్నటువంటి జాతకం. ఇటువంటి యోగాలు జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని వందలు ఉన్నాయి, మంచివి ఉన్నాయి, చెడువి ఉన్నాయి. ఇవాళ మీకు ఈ గజకేసరి యోగం యొక్క విషయాలు చెప్పాను. గజకేసరి యోగం ఎవరెవరు ఉంటుందో కూడా చెప్పాను. ఇట్లా ఇంకో వీడియోలో చంద్రమంగళ యోగం అంటే చంద్రుడు కుజుడు కలయిక వలన వచ్చేటువంటి యోగాలు ఏమిటో కూడా మీకు చెప్తాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.